ఈ యొక్క కార్యక్రమాన్ని రమేష్ గారు రమేష్ గారు రమేష్ కంప్లీట్ చేసేసాయి పిల్లలకా అయ్యా ఫ్రెండ్స్ కనిపించట్లేదు అట్టే ఉన్నా అలా అట్లా కనిపించాడుగా ఒక నిమిషం అయిపోయిందంటే నాకు సరిపోదు వెనక్కి పోవాలా అయిపోయిందా వెనక్కి వైడ్ వస్తే ఓకే కిడ్స్ ఫోన్ చేసిన తర్వాత ఈరోజు అర్బన్ ఆరోగ్య సంఘం అధ్యక్షులుగా అనుబంధంగా ఈరోజు అర్బన్ ఆర్య వయసు సంఘ నూతన కార్యవర్గం అభినందన సభ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. వారికి అభినందన సభలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం, దాని అధ్యక్షులు కొండా ప్రవీణ్ శంకర్కి, ప్రధాన కార్యదర్శి కోట సత్యనారాయణ గారికి, కోశాధికారి సోమిశెట్టి రమేష్ బాబు గారికి, మరియు అర్బన్ వైసీ యువజన విభాగం అధ్యక్షులు గానంశెట్టి హేమంత్ గారికి, ప్రధాన కార్యదర్శి మునగా వెంకటసాయి చైతన్య గారికి, కోశాధికారి వెంకటేర శశిధర్ గారికి, వాసవి సేవాదళ అధ్యక్షులు అనుమాన శెట్టి నితిన్ గారికి, మరియు అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీకళ గారికి, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రాధ గారికి, కోశాధికారి వెంకట స్వర్ణమాల గారికి, మరియు అసోసియేట్ జనరల్ సెక్రటరీ వెంకట శేషరావు గారికి, గౌరవ సలహాదారులు ప్రసన్న ఆంజనేయులు గారికి, పట్టా ప్రసన్న ఆంజనేయ గారికి, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ జొంతగడ్డ మోహన్ రావు గారికి, మరియు ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు, శుభాకాంక్షలు. ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పడిన ఈ అర్బన్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్న ప్రతి ఒక్కరూ
సేవా దృక్పథంతో దీంట్లో రావడం జరిగింది. ఒక సేవ చేయాలనే ఉద్దేశం. ఎందుకంటే ఆర్యవైశ్య మహాసభ దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా ఎక్కువ సేవ చేస్తారు, ఎటువంటిది ఆశించరు, వాటిని ఆశించరు, ఇవ్వటమే కానీ అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ఈ విషయాన్ని మీకు ఎవరికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు వయసులతో ఎంతో అనుబంధం ఉంది. ఈరోజు ఇక్కడున్న ప్రముఖులు ఎంతో మందితో నాకు అనుబంధం ఉంది. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ వాటన్నిటి కూడా. ఇందాక మన పార్టీ అధ్యక్షులు ఒక మాట చెప్పారు, ఈ రాష్ట్రానికి ప్రతిరోజు 365 కోట్లు, ప్రతిరోజు 365 కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నామని. 300 అంటే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు మీరు చేసే వ్యాపారాల ద్వారా ఈ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఏ రాష్ట్రమైనా ఆ ప్రభుత్వం పరిపాలించాలంటే ఆ ప్రభుత్వం డిపెండ్ అయ్యేది ట్యాక్సుల మీదే, ఇక వేరే మార్గాలు ఏం లేవు. ప్రభుత్వాలు నడపాలంటే ట్యాక్సులు రావాలంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా చేసుకోవాలి. ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కాకుండా ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకున్నప్పుడే వాళ్ళ వ్యాపారాలు వృద్ధి అవుతాయి. రోసే గారు మంత్రిగా ఉన్నా ఇక్కడ ఏదైనా సమస్యలు వస్తే ఇట్లా ఆనం సోదరులకు కానీ నాకు కానీ జనార్దన్ రెడ్డి గారు అందుబాటులో లేనప్పుడు నాకు కానీ చెప్పిన సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి పనిచేసినటువంటి అనేక మంది సోదరులు ఇక్కడ ఉన్నారు. ఇది చెప్పాల్సినటువంటి అంశం. సోదరుడు చెప్పినట్టు సభాధ్యక్షులు ఈ వాళ్ళకు మీ న్యాయమైన కోరికలు తీర్చాల్సిన అవసరం ఉంది. రోసే గారు టీజీ వెంకటేశ్ని ఇక్కడ రాజకీయాలకి తీసుకొచ్చిన వ్యక్తి. టీజీ వెంకటేష్ గారు ఆయన వచ్చినట్లేదు, పాంప్లెట్లు అయితే ఉన్నాడు. మా కాంగ్రెస్ ఫారెన్ పోయినట్టు ఓకే. ఆ విధంగా వెంకటేష్ గారితో కూడా మాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ ఎంతో గుర్తింపించింది, ఒక అన్నిట్లో ప్రయత్నించింది. ఈ నగరంలో ప్రతి రాజకీయ పార్టీతో అనుబంధం ఉండే నాయకులు ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇతర పార్టీలతో కూడా అనుబంధం ఉండే విషయాన్ని నేను ప్రత్యేకంగా రోసే గారు ఎందుకు చెప్పానంటే, రోసే గారు అంటే ఆయన ఎంతో పనులున్న నెల్లూరు జిల్లా నుంచి వయసు పండుగలు పోయినప్పుడు పనిచేసే వ్యక్తి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో అధ్యక్షుడిగా ఎన్నుకున్న కొండ ప్రవీణ్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా కోట సత్యనారాయణ, మా గురుప్రభు తమ్ముడు అనుకుంటాను. అలాగే కోశాధికారి సోమశెట్టి రమేష్ బాబు, అలాగే ఇంకా యువజన విభాగంలో గాలం శెట్టి హేమంత్, ప్రధాన కార్యదర్శి సాయి చైతన్య, కోశాధికారి శశిధరు, సేవాదళ అధ్యక్షుడు నితిన్, అలాగే మహిళా అధ్యక్షురాలు, ఇక్కడికి విచ్చేసిన వైశ్య ప్రముఖులు, పెద్దలు, సోదరి వాళ్ళందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నూతన కార్యవర్గం రాజకీయాలు ఎన్నున్నా వైశ్య ప్రముఖులు ఒకటి తెలుసుకోవాలి, మీరు సమైక్యంగా ఉన్నప్పుడే ఓటు మీకు రక్షణ కలిగించే నాయకుడిని ఎన్నుకోండి. మీరు అందుకోసమే తెలియజేస్తున్నా. మీ మనసులకు తెలుసు, మీకు లోక జ్ఞానం ఉండేవాళ్ళు 10 మందితో కలిసి మంచి ప్రభుత్వం కావాలి. కాబట్టి సరైన నిర్ణయం తీసుకోవాలని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ అజీజ్ గారు. మీరు ఆర్యవైశ్యులు
కర్తవ్యాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆర్యవైశ్యులకు మీ ప్రభుత్వంతో ఎలాంటి అవినాభావ సంబంధం ఉంది అనేది అంటే వివేకానంద రెడ్డి గారు మరి ఎంతో సుపరిచితులు. వారు చేసిన సేవలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి వారి వారసులు సోమిశెట్టి వెంకట రమేష్ బాబు గారు, సన్ ఆఫ్ సోమిశెట్టి లక్ష్మణ. ఈరోజు అర్బన్ ఆర్యవైశ్య సంఘంలో నన్ను గుర్తించి కోశాధికారిగా నాకు ఒక పదవిని ఇవ్వడం జరిగింది. కోట గురుబ్రహ్మం గారు నన్ను కలిసినప్పుడు నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావు, హుషారుగా ఉన్నావు, నువ్వు ఒక బాధ్యత తీసుకొని అడగడం జరిగింది. వారి కోరిక మేరకు పెద్దలందరూ కూడా ఆమోదించి రమేష్ అయితే మంచి వ్యక్తి, ఆ పదవికి న్యాయం చేస్తాడని కమిటీ మెంబర్లందరూ కూడా మద్దతు ఇచ్చి నాకు బాధ్యతని అప్పచెప్పారు. సో ఈ బాధ్యతని నేను శిరసావహిస్తాను. నేను వృత్తిపరంగా చెన్నై హాస్పిటల్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నడుపుతుంటాను. గత నుంచి నేను ఎన్నో సేవా కార్యక్రమాలు, కల్చరల్ అయితేమి, మెడికల్ పరంగా అయితేమి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి గౌరవ డాక్టరేట్, సోషల్ సర్వీస్లో గౌరవ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు కమ్యూనిటీ పరంగా ఆర్యవైశ్యులకి సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినటువంటి నా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతని నిర్వర్తించి ఇంకా భవిష్యత్తులో ఉన్నత పదవుల్ని సర్వీస్ పరంగా నేను సంపాదించుకోగలిగిన నమ్మకంతో వాసవి మాత ఆశీస్సులు నాకు పూర్తిగా కావాలని కోరుకుంటూ, ఆ దేవుడి ఆశీస్సులు అందరినీ కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అతనికి ఇదే గుణపాఠం. ఇంకనైనా ద్వారకనాథ్ గారు నేర్చుకోవాలి, అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలి. గత 118 సంవత్సరాల చరిత్రలో ఇప్పటికీ 35 మంది ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా పనిచేస్తే ఆ అధ్యక్షులుగా ఈ 35 మందిలో సస్పెండ్ చేయబడి ఎలిమినేట్ చేయబడిన వ్యక్తి ఎవరంటే మహాసభ అధ్యక్షుడిగా ముక్కాల ద్వారకనాథ్. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. 35 మందిలో ఈరోజు ఇతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది మహాసభ నుంచి. కాబట్టి మంచి బుద్ధితో మంచి సలహాలు తీసుకొని అందరితో కలిసిపోయే మార్గాన్ని ఎన్నుకోవాలని చెప్పి ద్వారకనాథ్ గారికి నేను హెచ్చరిస్తున్నాను. వాసవి, జై జై వాసవి. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను శ్రీ పుట్టి శ్రీరాములు అర్బన్ ఆర్యవైశ్య సంఘానికి 6వ తారీఖు 1వ నెల 2024న ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు అభినందన సభను ఏర్పాటు చేశాము. ఈ అభినందన సభకు ప్రముఖులను, మా ఆర్యవైశ్యులను, పొలిటికల్ నాయకులను అందరినీ ఆహ్వానించాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.